కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో బీసీ కోటా చుట్టూనే ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా జోరందుకుంది. మూడు ప్రధాన పార్టీలు తమ తమ వ్యూహాల్ని పదునెక్కిస్తున్నాయి. గల్లీలో మాత్రమే కాదు, ఢిల్లీలో కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి. బీసీలకు 42% కోటా పక్కా అంటోంది రూలింగ్ పార్టీ. రాష్ట్రపతిని కలిసి ఆర్డినెన్స్ ఆమోదం కోసం ఒత్తిడి చేయాలంటూ నిర్ణయించింది కేబినెట్. ఈ నెల 5 నుంచి 7 వరకు ఢిల్లీ వేదికగా యాక్షన్ స్టార్ట్ షురూ చేయబోతోంది రేవంత్ టీమ్. మీరిచ్చే రిజర్వేషన్స్ కి చట్టబద్ధతను ఎవరు కల్పిస్తారు అని లాజిక్ లాగుతోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ మోసాల్ని ఎండగడతాం అంటూ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. కానీ ముస్లింలు లేకుండా బీసీలకు 46% ఓ కోటా ఇవ్వాల్సిందే అని తమదైన వర్షన్ తో ఫైటింగ్ షురూ చేసింది బీజేపీ. బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు కమలనాథులు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ బీసీల కోసం కాదని, మతపరంగా ముస్లిం ఓటు బ్యాంకు కోసమే డ్రామా ఆడుతున్నారని బీజేపీ వాదిస్తోంది. బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరిన ఏకైక పార్టీ తమదేనని, ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం తరువాత మొదటిసారి కుల గణనకు సిద్ధపడ్డ పార్టీ బీజేపీ కాదా అంటూ గుర్తు చేస్తోంది బీజేపీ. 42%లో 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు మిగిలేది ఎంత? ఆ 32% కూడా బీసీలకు దక్కుతాయన్న గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలు సంధిస్తోంది బీజేపీ. నిజమైన బీసీలకు న్యాయం జరగాలంటే కోటా ముస్లింలను తీసేసి 42% కోటా ఇవ్వాలి అన్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ సర్కార్ కి ఇస్తున్న అల్టిమేటం. ముస్లింలకు ఇప్పుడు దక్కుతున్న 4% కోటా కూడా కత్తిరించి జనాభా పెరిగిన ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని కొత్తగా హామీ ఇస్తోంది కమలం పార్టీ. ముస్లింల పట్ల వ్యతిరేకతను కూడగట్టడమే కాకుండా ఆ విధంగా బీసీల ఛాంపియన్ గా అవతరించాలి అనేది బీజేపీ తాపత్రయం. కానీ బీసీ కోటా విషయంలో బీజేపీ వైఖరిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మీరు అమలు చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము 42% ముస్లింలకు ఉన్నటువంటి 10% తీసేసి 42% బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఈ రోజు మీరు మతపర రిజర్వేషన్స్ తప్పు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఒకటి కాదు 2 సార్లు కొట్టేస్తే సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని 4% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇప్పటికీ అమలులో ఉన్నటువంటి ఆ 4% రిజర్వేషన్స్ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 4% కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవి కూడా మేము ముస్లింలు మతపర రిజర్వేషన్ తొలగించి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని మనం చేస్తున్నాం. మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బీజేపీ డిమాండ్ చేస్తోంది 46% కోటా అని చెప్పి. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అండ్ బీజేపీ ఫైనల్ గా తన స్టాండ్ పై క్లారిటీ ఇచ్చిందా? ఎస్, బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ఈరోజు జరిపినటువంటి ధర్నాలో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిందని చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి బీసీ రాజకీయం చుట్టూ ఈ బీజేపీ మహాధర్నాకు, ఎందుకంటే అధికార పార్టీ కొద్ది రోజుల తర్వాత ఢిల్లీలో ధర్నా చేయాలనుకుంటే, అదేవిధంగా మరో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో ముందుగానే బీజేపీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా పేరిట ఓబీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా స్థానిక సంస్థలు రాబోతున్నాయన్నటువంటి నెపంతో ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీలను మభ్యపెడుతున్నారు. అందులో భాగంగానే బీసీలు బీజేపీకి దగ్గర అవుతున్నారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం బీజేపీ దగ్గర కేంద్రంలో పెండింగ్ ఉందంటూ ఒక బదనాం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందంటూ ఈరోజు బీజేపీ నేతలంతా కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ను ఖండించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ అందులో 10% ముస్లిం రిజర్వేషన్లు కలపడమే తాము వ్యతిరేకము. ఎందుకంటే బీసీలు అసలైనటువంటి బీసీలకు 42% పూర్తి స్థాయి రిజర్వేషన్లు దక్కాలి, అందులోంచి మతపరమైనటువంటి రిజర్వేషన్లు తొలగించాలంటూ బీజేపీ మొదటి నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. దాన్నే ఈ రోజు కూడా నొక్కి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేమిస్తాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలంగాణలో రాబోయేది బీజేపీయే. డెఫినెట్గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏదైతే 42% రిజర్వేషన్లు చెప్తున్నారో ఆ 42% రిజర్వేషన్లతో పాటు ప్రస్తుతం ముస్లింలకు ఉన్నటువంటి 10% రిజర్వేషన్లను కూడా బీసీ ఎస్టీ ఎస్టీలకు కలిపి 46% ఇచ్చేటటువంటి ఏకైక పార్టీ బీజేపీ. కాబట్టి డెఫినెట్
డెఫినెట్గా కాంగ్రెస్ చేస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు బీజేపీ మీద బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా ఈ అంశంలో బీజేపీ మరింత పోరాటాలు చేయబోతుంది. బీసీ రిజర్వేషన్లు అమలయ్యేదాకా పూర్తిగా ఎవరైతే అసలైన బీసీలు ఉంటారో వాళ్ళకే దక్కేలాగా కూడా ఇక బీజేపీ పోరాటాలు ఉండబోతున్నట్టు కూడా ఈరోజు చేసినటువంటి మహాధర్నా వేదికగా బీజేపీ నేతలంతా పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.